లక్షలాది కలలకు దిశానిర్దేశం చేసిన 20 ఏళ్ల స్ఫూర్తిదాయక ప్రయాణం. కొన్ని ప్రయాణాలు వ్యక్తిగత విజయాల కోసం ప్రారంభమవుతాయి. మరికొన్ని ప్రయాణాలు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన ప్రయాణాల్లో ఒకటి శ్రీ చైతన్యంలో శ్రీమతి సుష్మ బొప్పన గారి 20 ఏళ్ల అకాడమిక్ ప్రస్థానం. 20 సంవత్సరాలు అంటే కేవలం కాలగణన కాదు, అది వేలాది మంది ఉపాధ్యాయులతో కలిసి పనిచేసిన అనుభవం. లక్షలాది మంది విద్యార్థుల ఆశయాలను అర్థం చేసుకున్న బాధ్యత, ఎన్నో కుటుంబాల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నిబద్ధత, ఒక కుటుంబ ఆలోచన నుంచి జాతీయ స్థాయి విద్యా ఉద్యమం వరకు విద్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల శక్తి అనే నమ్మకంతో డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ప్రారంభించిన చిన్న ప్రయత్నం నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులకు ఆశాకిరణంగా నిలిచింది. ఆ విలువల మధ్య పెరిగిన సుష్మ బొప్పన గారు విద్య అనేది కేవలం పరీక్షల్లో విజయానికి మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి, సమాజాభివృద్ధికి కూడా పునాది అని విశ్వసించారు. ప్రపంచ అనుభవాన్ని విద్యా సేవతో మేళవించిన నాయకత్వం. బిగ్స్ పిలానీలో విద్యాభ్యాసం, అమెరికాలో ఉన్నత చదువులు ఆమెకు ప్రపంచ విద్యా విధానాలను అర్థం చేసుకునే అవకాశం కల్పించాయి. ఆ అనుభవాలను భారతీయ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మలచి విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆమె శ్రీ చైతన్యలో అడుగుపెట్టారు. నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వటం కాదని, అందరినీ ఒకే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లడమని ఆమె తన పనితీరుతో నిరూపించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక వ్యవస్థ. గత 20 ఏళ్లలో శ్రీ చైతన్య విద్యా విధానంలో అనేక సృజనాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షల వరకు విద్యార్థులను సిద్ధం చేసే సమగ్ర విధానాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. శ్రీ చైతన్య ఆల్వేస్ నంబర్ 1 అండ్ వి రాక్. జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన ప్రణాళిక, క్రమశిక్షణ, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలను విద్యా వ్యవస్థలో భాగం చేశారు. ఆమె నమ్మకం ఒక్కటే, ప్రతి విద్యార్థిలో ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. సరైన మార్గదర్శకత్వం లభిస్తే అది అసాధారణ విజయంగా మారుతుంది. విద్యలో సాంకేతికతకు కొత్త దిశ. కాలంతో పాటు విద్య కూడా మారాలని ఆమె విశ్వసించారు. ఇన్ఫినిటీ లెర్న్ వంటి వేదికల ద్వారా భౌగోళిక పరిమితులను అధిగమించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే కుటుంబం. ఒక విద్యా సంస్థ విజయానికి కేవలం ఫలితాలు మాత్రమే ప్రమాణం కావని, ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం కూడా అంతే ముఖ్యమని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే శ్రీ చైతన్యంలో విద్య అనేది ఒక సమిష్టి ప్రయాణంగా మారింది. 20 ఏళ్ల ప్రయాణం, ఇంకా ఎన్నో కలల ఆరంభం. ఈ 2 దశాబ్దాల అకాడమిక్ ప్రస్థానంలో అనేక విజయాలు, ఎన్నో గుర్తింపులు, లక్షలాది మంది విద్యార్థుల చిరునవ్వులు ఆమె నాయకత్వానికి నిదర్శనాలుగా నిలిచాయి. అయితే ఈ ప్రయాణంలో గొప్ప విజయం ఏదైనా ఉంటే అది ఒక విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, ఒక కుటుంబంలో ఆశను వెలిగించడం, ఒక సమాజానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించడం. కలలు కనడం ముఖ్యం, ఆ కలలకు దిశ చూపడం మరింత గొప్పది. ఆ దిశలో లక్షలాది మందిని ముందుకు నడిపించడం నిజమైన నాయకత్వం. చిన్న ప్రారంభం నుంచి మహోన్నత లక్ష్యాల వరకు సాగిన ఈ ప్రస్థానం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని, మరెన్నో లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ శ్రీమతి సుష్మ బొప్పన గారి శ్రీ చైతన్యంలో విజయవంతమైన 20 ఏళ్ల అకాడమిక్ ప్రయాణానికి హృదయపూర్వక అభినందనలు. ప్రతి చిన్నారి కల ఒక మంచి భవిష్యత్తుకు పునాది. ఆ కలలను సాకారం చేయటానికి విద్యే గొప్ప సాధనం.